నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం హస్తినాలో చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలతో మంతనాలు ఇవాళ ఢిల్లీకి పవన్ కళ్యాణ్ పొత్తులపై రానున్న క్లారిటీ తెలంగాణ నీటిపారుదల శాఖలో ప్రక్షాళన రాజీనామా చేయాలని ఈఎన్సీ మురళీధర్కు ఆదేశం ఇవాల్టి నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అధికార పక్షాన్ని నిలదీసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ మారిన ఎమ్మెల్యేల నిర్ణయం తీసుకోనున్న ఏపీ స్పీకర్ ప్రశ్నార్థకంగా 8 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎన్డీఏ అంటే నో డేటా అవైలబుల్ కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు మోదీకి లేదు అన్న ఖర్గే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 2 కొత్త పథకాలను ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. మాజీ సీఎం కేసీఆర్ సభకు తొలిసారిగా హాజరయ్యే అవకాశం ఉండడం, కాళేశ్వరం ప్రాజెక్టు కృష్ణా జలాల వివాదం చర్చకు రానుండడంతో ఈసారి సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం 11:30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరి 26న గవర్నర్ చేసిన ప్రసంగంపై ఇప్పటికే బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పింది. అయితే ఇప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగం ఏ విధంగా ఉండబోతోందనే ఆసక్తి అందరిలో నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ సమావేశాలు వారం రోజులకు పైగా జరిగే అవకాశం ఉంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు మరో రోజు సభా సమయాన్ని కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక బడ్జెట్ ప్రతిపాదనకు ఒక రోజు కేటాయించి 2-3 రోజులు బడ్జెట్ పై చర్చ చేపట్టే అవకాశం ఉంది. ఇరిగేషన్ పై శ్వేతపత్రం విడుదల చేసి 2 రోజులు సభలో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో వారం రోజులకు మించి సమావేశాలు జరగవచ్చు. అయితే బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరగాల్సి ఉన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడం, త్వరలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందన్న వార్తలతో వారం రోజులకు మించి అసెంబ్లీ సమావేశాలు జరగవు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే స్పీకర్ అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో బడ్జెట్ పనిదినాలు ఎజెండా ఖరారు కానుంది. శాసనసభలో 10వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెడతారు. మరుసటి రోజు సభకు సెలవు కారణంగా సభ 12న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై సభలో చర్చ జరుగుతుంది. సమావేశాలను ఈ నెల 17 వరకు నిర్వహించే అవకాశం కూడా ఉంది. పరిస్థితిని బట్టి సమావేశాలు పొడిగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ శాఖకి ఎంత కేటాయింపులున్నాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను అమలు చేస్తోంది. మరో 2 గ్యారంటీల అమలుకు ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించనున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి బిల్లు కట్టే అవసరం లేదని గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ 2 పథకాలకు అర్హత కలిగిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ 2 పథకాలను సభలో సీఎం ప్రకటించనున్నారు. అభయహస్తం ద్వారా అప్లై చేసుకున్న వారిలో ఎంతమంది ఏ పథకానికి అర్హులు అన్న లెక్కలను సేకరించింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రతిపక్షాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి తోడు మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు కృష్ణా జలాల వివాదం, కాళేశ్వరం, మేటిగట్ట, కుంగుబాటు అంశాలు చర్చకొస్తే అధికార విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. సభ రణరంగంగా మారే అవకాశమూ లేకపోలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేబీ నడ్డాలతో నిన్న రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11:25 సమయంలో అమిత్ షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురు సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీని కూడా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడానికి బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశమైనట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు రాత్రి ఎంపీ గల్లా ఇంటికి చేరుకున్నారు. అక్కడే పార్టీ ఎంపీలు, ఇతరులతో ఇష్టాగోష్ఠిగా భేటీ అయ్యారు. అనంతరం రాత్రి 11:25 అమిత్తో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ, తెలుగుదేశం పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలున్నట్లు, సీట్ల గురించి కూడా అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం. గతంలో ఎన్డీఏను బలోపేతం చేసినట్లుగానే ఇప్పుడు సహకరించాలని చంద్రబాబును అమిత్ షా కోరినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములన్నిటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. జనసేనకు కొండంత మానవతా దృక్పథం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సొంత సంపాదనని ప్రజలు పంచే తామకు అధికారం తోడైతే ఎంత మేలు చేయగలమో ఆలోచించాలి అన్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో నుంచి రూపాయి తీయని వ్యక్తి అని విమర్శించారు. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం తప్ప తొలగించము అన్నారు. మన సహాయం మటుకు కొండంత సహాయం చేస్తాం మనకున్న పరిధిలో. అంటే అధికారానికి మానవతానికి సంబంధం లేదు. అధికారం ఉండొచ్చు కానీ మానవతా దృక్పథం ఉండకపోవచ్చు. జనసేనకి కొండంత మానవతా దృక్పథం ఉంది. ఆ మానవతా దృక్పథానికి అధికారం తోడైతే రాష్ట్రం దానికి అపూర్వంగా తయారవుతుంది. ఆ దిశగా మనం అడుగులు వేస్తూ ఉన్నాం. నా వ్యక్తిగత సంపాదనే పంచడానికి సిద్ధంగా ఉన్నవాడిని. ఉమ్మడి ప్రజా సంపాదనని అందరికీ పంచేలాగా భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేసుకుంటాం. వైఎస్ జగన్ గారు మాట్లాడుతూ జనసేన వస్తే, టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్కి విరుద్ధం అని మాట్లాడుతూ ఉంటారు. నాయకులందరూ కూడా చెప్తాను, వ్యక్తిగతంగా ఇంత డబ్బులు ఇవ్వగలిగే వాళ్ళం, ప్రజలు పన్నులు కట్టి వచ్చిన డబ్బుని ఇంకెంత ఉదారంగా పంచగలమో అది తెలియచేయండి. మనకి జేబులోంచి రూపాయి తీయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మన జేబులోంచి కోట్ల రూపాయలు తీస్తాం. ఆ విషయం తెలియజేయండి. సో నేను తెలియజేసుకుంటుంది కూడా, ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను కొనసాగింపే ఉంటుంది తప్ప వాటిని ఆపమని మీరు పదే ప్రతి ఒక్కరికి తెలియచేయండి. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్షంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని, పరోక్షంగా ఆయనతో కాంగ్రెస్ కూడా పొత్తులో ఉంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్ చేశారు. చంద్రబాబు నిత్యం పొత్తుల కోసం తహతహలాడుతూ ఉంటారని, అందులో భాగంగానే ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు భద్రత కల్పించలేదన్న వ్యాఖ్యల మీద ఆయన తీవ్రంగా స్పందించారు. ఇక్కడ భద్రత లేదంటే రఘువీర, కేవీపీలు ఢిల్లీకి వెళ్లి అడగవచ్చు అన్నారు. అంతకుముందు కరోనాలో కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ గారు అందరూ 4 గోళ్ల మధ్య హైదరాబాద్లో ఉంటే వారందరినీ పట్టించుకోకుండా, కరోనా బాధితులు ఎవరిని పట్టించుకోకుండా, నియోజకవర్గాలు పర్యటించకుండా, రాష్ట్రానికి నాయకుడిగా ఉండి పార్టీకి ఆయన ఈ పక్క తిరగకుండా ప్రతిపక్ష నాయకుడిగా కరోనాకు భయపడి అందరూ లోపలికి వచ్చినారు. ఆ రోజు ఎవరు ముందుకు వచ్చారు? ప్రధానంగా వాలంటీర్స్ వచ్చారు. చాలామంది వాలంటీర్లు చనిపోవడం జరిగింది ఈ కరోనాలో సేవలు అందించి. వాళ్ళు పాపం ఏదో అఫెక్టెడ్ ఫ్యామిలీస్కు ప్రభుత్వం ఇచ్చిన ప్రొవిజన్స్ కానీ ఇంకోటి కానీ తీసుకుపోయి ఇస్తూ ఉంటే వీళ్ళు మూటలు మోసే వాళ్ళని మాట్లాడింది కూడా చంద్రబాబు నాయుడే, రాసింది కూడా ఈ మీడియాని. కాబట్టి దాని గురించి మనం పట్టించుకోనక్కర్లేదు.
వారి సేవలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రౌఢుడు కూడా గుర్తించారు. వాళ్ళను చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా వారి పాత్రే ఎక్కువగా ఉంది. ఆ రోజు కరోనాలో మంచి సేవలు అందించిన రాష్ట్రంగా పేరు తేవడానికి. ఈరోజు కూడా వారి ధర్మాన్ని, వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తప్ప ఏ పార్టీకి వాళ్ళు కొమ్ము గాయడం లేదు. ఏపీలో అధికార పార్టీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు ఇసుక మాఫియా చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టులు, కెనాల్స్ ని పట్టించుకోవడం లేదన్నారు. రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పి ఓట్లు వేయించుకుంటున్న వైసీపీ నేతలు ఆ ఆశయాలకు తూట్లు పడుస్తున్నారని ఆరోపించారు. పట్టించుకుంటున్నారా లేకపోతే వాళ్ళు బిజీగా ఇసుక మాఫియా చేసుకుంటున్నారా? కనీసము కెనాల్స్ మోడర్నైజేషన్ కాదమ్మా, కట్టలు కట్టడం కాదు కదా, ఉన్న కట్టలు కూడా కూలగొట్టి ఆ ఇసుకను కూడా అమ్ముకుంటున్నారు అని చెప్పాడు. నిజమేనా? ఇది ఎక్కడ పరిస్థితి అన్నా అని అడిగాను. మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడ్డారు కదా అన్న, వీళ్ళంతా రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ప్రచారం చేశారు కదన్నా, మరి ఎందుకు చేయడం లేదు అని అడిగాను. ఎక్కడ రాజశేఖర్ రెడ్డి అమ్మా? ఇక్కడి నాయకులే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఎక్కడ సీల్ మార్కెట్ లో పెడతామంటే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి స్వయంగా వైసీపీ నాయకులే అడ్డుకుంటున్నారు అని చెప్పారు. మరి ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఎలా ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన? రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనలో పార్లమెంట్ ఎన్నికలలోపు 20 మంది ఎమ్మెల్యేలను లాక్కుందామని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానని లేట్ చేయొద్దన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్ చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వీలైనంత త్వరగా చేర్చుకుంటామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ ఆ ఎమ్మెల్యేల వద్ద కాపలాగా ఉన్నా లాక్కుంటామన్నారు. కార్యాచరణ స్టార్ట్ అయిందని జగ్గారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలను ఆపుకోవడం కోసం బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని తెలిపారు. ఈ 5 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ఎవరికీ అనుమానం అవసరం లేదని అన్నారు. తాము ప్రభుత్వంలో ఈ 5 ఏళ్లు మాత్రమే కాకుండా ఆ తర్వాతి 5 ఏళ్లు కూడా ఉంటామన్నారు. ఫస్ట్ కేటీఆర్ స్టార్ట్ చేశాడు. 6 నెలలు ఆగండి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంట. ఇది కేటీఆర్ అంటాడు. ఇక హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. కేటీఆర్, హరీష్ రావు 6 నెలలకే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళిద్దరు అని అంటే, వీళ్ళకి భయం చుట్టుకున్నది వాళ్ళిద్దరికి. ఏం భయం అంటే, బీఆర్ఎస్ లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్ చేయాలి. అందుకోసమనే వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోకుండా మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి జూపల్లి విమర్శలు చేశారు. కృష్ణా జలాలపై కేసీఆర్ ఉద్యమం చేస్తామని బీరాలు పలికారని విమర్శించారు. తప్పు చేసిన వారే భయపడతారని, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొత్త నాటకానికి తెరతీశారని ఆరోపించారు. కృష్ణాలో నీటి వాటా కోసం కనీసం కేంద్రాన్ని అడగలేదన్న మంత్రి కేటాయించిన నీటిని కూడా వాడుకోలేదన్నారు. 69% పరివాహక ప్రాంతమున్నా నీటి వాటా సాధించలేదన్నారు. రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయలేదన్నారు. కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించమని మంత్రి స్పష్టం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎట్లుందంటే ఉల్టా చోర్ కోత్వాల్కు డాట్ అనే పద్ధతిలో ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కనీసం 4-5 సీట్లను సాధించుకోవాలనే పద్ధతిలో. అంటే దీనికోసం ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాళేశ్వరానికి సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి ఆదరాబాదరాగా ముడుపుల కోసం మరి చాలా ఫాస్ట్గా చేసినామని చెప్తున్నారు కదా. మరి ఇదే పాలమూరు ఎందుకు జరగలే, ఎందుకు ముందుకు పోలే అంటే, ఇది పాలమూరు సంబంధించి నీటి కేటాయింపులు అనేది లేని ప్రాజెక్టు ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు దీన్ని మొదలు పూర్తి చేయాలి కదా. ఇన్ని సంవత్సరాలైన ప్రాజెక్టు నిర్మాణం చేయకపోగా మళ్ళీ రాసిండ్రు కేఆర్ఎంబీలో, రివర్ మేనేజ్ కేఆర్ఎంబీలో వీళ్ళు 64-36 గడిచిన 6 సంవత్సరాలు సంతకాలు చేశారు. కేసీఆర్, హరీష్ రావు అధికారులు అంటే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఒప్పుకోకపోతే ఏమయ్యేది అంటే మీ అంతలకు మీరే వాడుకో అవకాశం కల్పించారు. మళ్ళీ కృష్ణా జలాలపై హైదరాబాద్ సిటీ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రేటర్లో తాగునీటి సమస్య లేదని, జోన్ల వారీగా అధికారులంతా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ధిపై అందరి సలహాలు తీసుకోవడమే కాకుండా త్వరలోనే ప్రభుత్వ పాలసీ ప్రకటన చేస్తామన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్
హైదరాబాద్ జిల్లా మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటిసారి జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సమీక్షా సమావేశానికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో అన్ని అంశాలపై రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి పొన్నం అధికారుల సమన్వయం కోసం ప్రత్యేకంగా ఓఎస్డీని నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విధంగా వచ్చే వేసవి కాలంలో తాగునీటి సమస్య లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీలో రెవెన్యూ పెంచుకోవడానికి ప్రత్యేక పాలసీతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. రానున్న వేసవిలో నీటి ఎద్దడికి ఇబ్బంది లేదని, తాగునీటి సమస్య లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మూసీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతామన్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాకు ఎలాంటి విభేదాలు లేవని, అర్బన్ అభివృద్ధి కోసం కేంద్రం సహకారం తీసుకునే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పారు. రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడికి ఎటువంటి అవకాశం లేదు. అందుకు మొత్తంగా మనకు వచ్చేటువంటి సోర్స్ ఉండేటటువంటి కృష్ణా ప్రాజెక్ట్, కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, మిగతా ఎక్కడెక్కడ రిజర్వాయర్స్ నుంచి అయితే మనకు వాటర్ వస్తాయో ప్రభుత్వం కూడా స్పష్టంగా నిర్ణయం తీసుకుంది. ఇరిగేషన్ ప్రయారిటీ కంటే ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అనే దాని ప్రకారం తీసుకుంది. కాబట్టి ఒకవేళ లెవెల్స్ డౌన్ అయినా కూడా పంపింగ్ చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు ఆందోళన పడేటువంటి అవసరం లేదనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ సమీక్ష ద్వారా అధికారులు అటువంటి ఒక స్పష్టమైనటువంటి అష్యూరెన్స్ చేయడం జరిగింది. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, హైదరాబాద్ సంబంధించినటువంటి సమస్యలు ప్రత్యేకమైనటువంటి పరిష్కారం తీసుకొని, చొరవ తీసుకొని ముందుకు పోయే విధంగా త్వరలో గతంలో కేంద్రంలో నుంచి నిధులు తేవడానికి కొంచెం వాళ్ళ మధ్యలో లైజనింగ్ ఇబ్బంది ఉన్నా మేము రాష్ట్ర ప్రభుత్వంగా ప్రతి ఒక్క కేంద్ర పథకాన్ని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తీసుకొచ్చుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి దాని మీద కూడా ప్రత్యేకమైన ఒక విభాగాన్ని లేదా ప్రత్యేకమైనటువంటి సోర్స్ క్రియేట్ చేసుకునేటువంటి ఆలోచనతో చేస్తాం. ఇదిలా ఉంటే డబుల్ బెడ్రూమ్లపై త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రకటన చేస్తుందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో సమస్యలపై స్పందించడానికి ఒక ఓఎస్డీని నియమిస్తున్నట్లు తెలిపారు. ఆయా అంశాలపై నివేదికలు రెడీ కాగానే కీలకమైన హెచ్ఓడీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాలసీ ప్రకటన చేస్తుందని తెలిపారు. వాటర్ వర్క్స్ లో ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గ్రేటర్లో ఎక్కడా నీళ్ల సమస్య రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. డబల్ బెడ్రూమ్లకు సంబంధించి 1,06,000 ఇండ్లు ఏదో కన్స్ట్రక్షన్ అయినాయి. దాని తర్వాత అందులో ఇప్పటికే 66,000 69,000 ఇండ్లు అలొకేట్ చేసినారు. అందులో కూడా ఉండే పరిస్థితికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి. మిగతా వాటి కన్స్ట్రక్షన్ స్టేజ్ ఉంది. దానికి కూడా అమౌంట్ పేమెంట్ రిక్వైర్డ్ ఉంది. కట్టిన దానికి కూడా పేమెంట్ ఇవ్వాల్సి ఉంది. కట్టవలసిన వాటికి పేమెంట్ శాంక్షన్ చేయాల్సి ఉంది. దాన్ని మళ్ళీ ప్రత్యేకించి హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ డబల్ బెడ్రూమ్ ఇష్యూ మీద గవర్నమెంట్ పాలసీ దాన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసి మాట్లాడతాం. ఇరిగేషన్ వాటర్ను స్పెసిఫిక్గా డ్రింకింగ్ వాటర్ కెపాసిటీ తర్వాతనే వాడుకుంటా ఉన్నాం. సో ఇక్కడ ఇష్యూ లేదు. కాబట్టి డ్రింకింగ్ వాటర్కి సమస్య ఉత్పన్నం కాదు. ఒకవేళ ప్రకృతి పరంగా ఏదైనా సమస్య ఏర్పడితే ఆ సమస్యను పరిష్కరించే విధంగా కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తానికి గ్రేటర్లో పట్టు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే జీహెచ్ఎంసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్లో సత్తా చాటి బలాన్ని పెంచుకోవడం కోసం కాంగ్రెస్ రెడీ అవుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానంలో ఉంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. అసలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామా లేదా అనే అయోమయంలో ఉందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్లో గావ్ చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ పార్లమెంట్ బరిలో బీజేపీ 17 స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు తప్పించుకునేందుకు గులాబీ నాయకులు కారణాలు వెతుక్కుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానంగా రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని కాంగ్రెస్ పార్టీని అవుట్డేటెడ్ ఆలోచనలు ఉన్నాయన్నారు. నెహ్రూ రిజర్వేషన్లు వ్యతిరేకం అని విమర్శించారు. కాంగ్రెస్ కు ఆదివాసీలకు గిట్టదని, గిరిజన రాష్ట్రపతిని కాంగ్రెస్ వ్యతిరేకించిందని అన్నారు. అలాంటి ఇప్పుడు కుల రాజకీయాలను తెరమీదకు తెస్తోందన్నారు. नॉर्थ ईस्ट को हिंसा, अलगाव और पिछड़ेपन में धकेल दिया। जिस कांग्रेस के राज में
नक्सलवाद के लिए देश के लिए एक बहुत बड़ी चुनौती बनाकर के छोड़ दिया। जिस कांग्रेस ने देश की बहुत बड़ी जमीन दुश्मनों के हवाले कर दी, जिस कांग्रेस ने देश की सेनाओं का आधुनिकीकरण होने से रोक दिया, वो आज हमें राष्ट्रीय सुरक्षा और आंतरिक सुरक्षा के लिए भाषण दे रहे हैं। और मुझे लगता है कि उस दिन खड़गे जी ने सिनेमा का एक गाना सुना होगा, ऐसा मौका फिर कहाँ मिलेगा। और खड़गे जी भी एम्पायर नहीं है, कमांडोज नहीं है, तो चौके छक्के मारने में मजा आ रहा था उनको। लेकिन एक बात खुशी की रही, उन्होंने जो 400 सीट एनडीए के लिए आशीर्वाद दिया था, आपके आशीर्वाद मेरे सर आंखों पर। अब आपको आशीर्वाद वापिस लेना तो ले सकते हैं, क्योंकि एक खबर तो आ गए हैं। आदरणीय सभापति जी, मुझे पिछले वर्ष का वो प्रसंग बराबर याद है। उस सदन में हम बैठते थे और देश के प्रधानमंत्री की आवाज को गला घोंटने का भरपूर प्रयास किया गया। मैं दूसरा कोट पढ़ता हूं, देश में व्यापक गुस्सा है, पब्लिक ऑफिस के मिसयूज को लेकर भारी गुस्सा है। इंस्टीट्यूशंस का मिसयूज कैसे होता था, ये उस समय, ये भी मैंने नहीं कहा, ये उस समय के प्रधानमंत्री पद पर डॉक्टर मनमोहन सिंह जी कह रहे थे। उस समय भ्रष्टाचार को लेकर पूरा देश सड़कों पर था। ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న హాజరు కావాలని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ 5 సార్లు సమన్లు జారీ చేయగా ఆయన డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 17న కేజ్రీవాల్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ కు సంబంధించిన ఇల్లు, కార్యాలయాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. మనీ లాండరింగ్ ఆరోపణలు దర్యాప్తులో భాగంగా ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగఢ్లోని ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రావత్, ఆయన శాఖాధికారులు టైగర్ సఫారీ ప్రాజెక్టు కింద కార్బెట్ పార్కులోని ఫగ్రూ టైగర్ సఫారీలో చెట్ల నరికివేత, అక్రమంగా నిర్మాణాలకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. సఫారీలో 163 చెట్లు కొట్టేందుకు అటవీ శాఖ అనుమతి ఇస్తే ఏకంగా 6000 చెట్లను నరికించేశారు.